హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం బీజేపీ భవన్లో ఉన్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు మనతో ఉన్నారు. సరే, ఇప్పుడు కాళేశ్వరం గురించి చర్చ జరుగుతుంది కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ 9.5 సంవత్సరాలు బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, పీఎంగా నరేంద్ర మోడీ ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, రెండింటికి జరగకుండా కాళేశ్వరం జరుగుద్దా, పర్మిషన్ ఇవ్వాల్సింది అదే కదా, అలా దొంగ పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతుంది బీజేపీ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది అన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చాలా క్లియర్గా చెప్పినాం మేము. మా పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ చాలా క్లియర్గా చెప్పాడు, దీని మీద ఎంక్వైరీ జరిపియండి అని చెప్పి. నిజంగా కనుక బీఆర్ఎస్ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ఎంక్వైరీ జరిపిస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ముందు చాలా క్లియర్గా చెప్పింది, మేము అధికారంలో వస్తే ఫస్ట్ స్టెప్ కాళేశ్వరం మీద మేము ఒక ఏంటంటే జ్యుడిషియల్ ఏంటంటే జస్ట్ ఎంక్వైరీ పెడతామని చెప్పి. మేము భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది, ఇది గత ప్రభుత్వం నో కన్సెంట్ ఇచ్చింది సిబిఐకి ఇక్కడికి ఏంటంటే రాష్ట్రంకి రావాలని చెప్పి. మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి గారు కనుక చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్గా మీరు ఏంటంటే ఏదన్నా ఎంక్వైరీ చేయాలనుకుంటే ఆ కన్సెంట్ను ఇచ్చేసి ఎస్ సిబిఐ ఎంక్వైరీ ఇక్కడ కూడా చేయొచ్చు అని చెప్పి. ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే కన్సెంట్ ఇచ్చినారు, ఇక్కడ కూడా తెలంగాణలో మీరు అధికారంలో వచ్చినారు కాబట్టి మీరు ఇమీడియట్గా కన్సెంట్ ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీ 48 గంటల్లో ఎంక్వైరీ చేసే ప్రక్రియను మా ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు చాలా క్లియర్గా 48 గంటల్లో మేము ఎంక్వైరీ పెడతామని. మీకు చిత్తశుద్ధి లేదు, మా మీద నెపం పెడుతున్నారు, మీకు మొత్తం తెలిసి సబ్జెక్ట్ కూడా తెలిసిన తర్వాత కూడా సిబిఐ యాక్ట్ ప్రకారం ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కనుక ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయాలంటే కన్సెంట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మీకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. ఒక చిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టండి, దానికి ఏంటంటే ఒక ఏంటంటే జీవో వేయండి, ఎస్ కన్సెంట్ ఇస్తున్నాం మేము సిబిఐ ఎంక్వైరీ రావచ్చు అని చెప్పి. చాలా క్లియర్గా తెలిసిపోతుంది కదా, ఎందుకు వేస్తలేరు అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుందండి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే బోట్లో పోతున్నారు, ఒకటే కారులో ఏంటంటే నడిపిస్తున్నారు వారి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా వ్యక్తులు అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లో ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ కనుక చేస్తే కంప్లీట్గా బట్టబయలు అవుతుందని చెప్పి ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద మీరు నాటకం ఆడుతున్నారు, ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంటే ప్రస్తుతం రాబోతున్న ఎంపీ ఎలక్షన్ల తరుణంలో కూడా బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే షర్మిల రాపెట్టుకుంటుందో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ షర్మిలాని తీసుకోబోతుంది, అంటే అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా ఉన్నదా బీజేపీకి సంబంధించి? మాకు జీరో ఎఫెక్ట్. షర్మిల గారు పాదయాత్ర చేసినారు తెలంగాణలో, ఏమైనా ఎఫెక్ట్ పడ్డదా? ఈ దేశంలో ఎవరైనా కూడా ఏంటంటే పార్టీ పెట్టచ్చు, ఆ పార్టీని ఎక్కడ కూడా ఏంటంటే మెర్జ్ చేసుకోవచ్చు, పోటీ చేయొచ్చు, పోటీ చేయకపోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీయే లేదు, ఏదో 1-2 సీట్లు వస్తే డిపాజిట్ వస్తుందని చెప్పి ఏదో మెర్జ్ చేస్తున్నారు తప్పితే దీని పెద్ద భారతీయ జనతా పార్టీ ఎక్కువ చూస్తలేదు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో. మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మంచి మరి ఒక గుణాత్మకమైన లెక్కలతో పాటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పార్లమెంట్లో గెలుస్తారు, మోదీ హవా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. అంటే థర్డ్ ఫ్రంట్ కానీ ఇండియా కూటమి కానీ 2 విధాలుగా చూసుకున్నా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే లక్ష్యంగా మేము రెడీ అవుతున్నాం అని చెప్పేసి, అంటే సౌత్లో కూడా ఒక్క సీటు కూడా రానేమో అని చెప్పేసి చెప్తుండగా బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయని అంచనాలు? మాకు చాలా క్లియర్గా మాకు ఒక లెక్క ఉంది, మాకు 30% ఓట్లు వస్తాయి, 10 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు ఉంటాయి, డబుల్ సీట్లకు వస్తాం అంటే మొత్తం తెలంగాణలో. సరే, ఇండియా కూటమిలో అసలు అంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఉన్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ చెప్పినాడు, నేనైతే ప్రధానమంత్రి అభ్యర్థి గాను, మరి మల్లికార్జున ఖర్గే అని చెప్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి ముఖం లేకుండా ప్రజలు ఎట్లా ఓటేస్తారని చెప్పండి. సో క్లియర్గా మోదీ గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు, ఇది అందరు కూడా తెలుసు, ప్రపంచమంతా తెలుసు, భారతదేశమే కాదు ప్రపంచమంతా తెలుసు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.